నిరుపేదల డెవలప్మెంటే నా లక్ష్యమని టీడీపీ నాయకులు నారాయణ అన్నారు. మున్సిపల్ స్కూళ్లను అభివృద్ధి చేసింది నేనే. అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా. 2024లో విజయం మాదేనని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నారాయణ పర్యటనలో భాగంగా 350 మంది చిన్నారులకు దుస్తుల పంపిణీ చేశారు. ఒక దివ్యాంగుడికి 50,000 రూపాయలు విలువ చేసే బ్యాటరీ సైకిల్ ని అందించారు. నా ఆధ్వర్యంలో 2000 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. 2000 మున్సిపల్ స్కూల్స్, 114 మున్సిపాలిటీస్లో 2000 మున్సిపల్ స్కూల్స్. మన నెల్లూరు రూరల్ అర్బన్లో 67 స్కూల్స్ ఉన్నాయి. ఫస్ట్ దాదాపు చాలా స్కూల్స్ తిరిగాను. 114 మున్సిపాలిటీస్లో స్కూల్స్ చాలా తిరిగాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నా నైతిక బాధ్యతగా తిరిగితే పిల్లలు నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు. మనం 2014లో ఉండి ఇంకా కూడా పిల్లలు నేల మీద కూర్చొని చదవటం కరెక్ట్ కాదని ఆ రోజు మా అధికారులకు ఆదేశించా. ఇమ్మీడియట్గా ఎన్ని బెంచీలు కావాలో ఐడెంటిఫై చేసి ఆర్డర్ ఇచ్చేయమని. 33,000 బెంచీలు కావాలన్నారు. 3 మంత్స్లో ఇచ్చేశారు. నిజంగా అధికారులు నేను అప్రిషియేట్ చేస్తున్నా. 3 మంత్స్లో కంప్లీట్ చేశారు. అంతేకాదు మున్సిపల్ స్కూల్స్ చదివే పిల్లలు కూడా ఉన్నత స్థాయికి పోవాలని నారాయణ గ్రూప్ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని ఇచ్చాను ప్రింట్ చేసుకోమని. వాళ్ళ క్వశ్చన్ పేపర్లు ఇచ్చా. నేను మన విఆర్ఐ స్కూల్ పైన బిల్డింగ్ ఖాళీగా ఉంటే దాని మీద ఒక జూనియర్ కాలేజ్ పెట్టించాను మున్సిపాలిటీ తరఫున. పెట్టి అక్కడ దాదాపు ఒక 300 మంది స్టూడెంట్స్కి యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ కోచింగ్ నారాయణ ఎంప్లాయీస్ని పెట్టి జీతాలు నేనే ఇచ్చా. నేను ఎప్పుడు నారాయణ కాంపిటీషన్ అనుకుంటే నేను ఆ విధంగా చేయకూడదు. నారాయణ విద్యా సంస్థల కాంపిటీషన్ అనుకుంటే ఆ పని చేయకూడదు. కానీ నేను చేశా. నెల్లూరులో ఉన్న సోషల్ వెల్ఫేర్ కాలేజీలు స్కూల్స్లో అదే పని చేశా. వాళ్ళందరికీ ఇచ్చాను. ఈరోజు వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారు. అక్కడ అడ్మిషన్లు చాలా నిక్కచ్చిగా పేదలు నిరుపేదలకే ఇచ్చా. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వాల. మొన్న ఒకరోజు 8వ డివిజన్ పోతే ఒక ఫంక్షన్ ఉంటే ఆడ ఒక స్టూడెంట్ అతను వచ్చాడు. సార్ నేను విఆర్ఐ స్కూల్ మీద పెట్టిన దాంట్లో చదివాను సార్. ఇప్పుడు నేను ఎన్ఐటి సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నాను సార్. నాతోటే మొత్తం 74 మంది ఉన్నారు. మీరు పెట్టిన దాంట్లో చదివిన వాళ్ళు సోషల్ వెల్ఫేర్లో 74 మంది రేపు వచ్చి ప్రచారం చేస్తాను సార్. వీడియో కాన్ఫరెన్స్లో అందరిని కలుపుతాను మాట్లాడమన్నాను. నిజంగా నాకు ఎంత ఆనందం వేసింది, ఎంత ఆనందం. అంటే ఎప్పుడైనా మనం కష్టపడి ఏదైనా చేస్తే దాని ఫలితం ఆ రోజు కాకపోయినా ఇంకో రోజుకి వస్తుంది. ఈరోజు అదే 2019లో నేను ఓడిపోయాను ఒక వెరీ మైన్యూట్ ఓట్స్తో. కానీ ఈరోజు అదే ప్రజలు ఎక్కడికి పోయినా ఏ గడప దొక్కినా ఆడికి పొంగని చెప్తున్నారు, సార్ ఈ రోడ్డు మీరు వేసింది. నిజంగా మొన్నైతే 54కి పోతే 54, 53కి అక్కడ అందరూ కూడా పాసి పని ఆటో డ్రైవర్లు ఏ ఇంటికి పోయినా వాళ్ళు చూపించి ఎండ్ టు ఎండ్ రోడ్డు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎండ్ టు ఎండ్ రోడ్ అని. మీరేసిన ఎండ్ టు ఎండ్ రోడ్ సార్. అంతకుముందు ఇసుక దెబ్బలు ఉండే, ఇసుక దెబ్బలు నడిచిపోయేవాళ్ళు. ఈరోజు చక్కటి రోడ్లు వేశారు, వెహికల్స్ వస్తున్నాయి. వాటర్ లైన్ మీరు ఇచ్చిందే, డ్రైన్స్ కట్టింది మీరే. అంటే నిజంగా ఆనందానికి హద్దులు లేదు.